రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కొమ్మినేని దుర్గాప్రసాద్ కోరారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటా 2400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో వ్యాపారులు కేవలం 1600 నుంచి 1700 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు సుమారు 700 తక్కువ ధర రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. 1 ఎకరాకి సుమారు 40 బస్తాలు మొక్కజొన్న పండితే రైతుకు 28,000 వరకు నష్టం వస్తోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు క్వింటా 2400 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున వైసీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కొమ్మినేని దుర్గాప్రసాద్ కోరారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటా 2400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో వ్యాపారులు కేవలం 1600 నుంచి 1700 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు సుమారు 700 తక్కువ ధర రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. 1 ఎకరాకి సుమారు 40 బస్తాలు మొక్కజొన్న పండితే రైతుకు 28,000 వరకు నష్టం వస్తోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు క్వింటా 2400 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున వైసీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.